అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుకు తగిన శాస్తి చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా కొందరు హస్తం నేతలు కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. గులాబీ జెండాతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ఈ మేరకు వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ అజయశక్తిగా దూసుకెళ్తోంది. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల క్యాడర్ గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇటు నిరంజన్ రెడ్డి వాళ్ళందరికీ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి సాధారణంగా ఆహ్వానించారు. కొద్దిగా చేసి మొత్తం చేసినామనేటువంటి ఒక భారీ ప్రచారం చేసుకొని బయటపడుతున్నారు కాంగ్రెస్. మొన్న రైతు బంధు సరే కేసీఆర్ 15,000 ఇస్తాను కబ్బాలు కొట్టారు, బాగుంది. కొట్టి కేసీఆర్ రైతులకు ఇస్తున్నాను, నేను కౌలు రైతులకు కూడా ఇస్తాను. కౌలు రైతులుగా దినం వ్యవసాయం పని చేసుకునేటువంటి వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 12,000 ఇస్తాను. ఇవి ఏమీ లేవు. మొదటి 3 విడతల్లో 2 విడతలు అసలు వేయలే. ఒక విడతలో 3-4 ఎకరాల వరకు అందులో కొంతమందికి రాలే ఆపేసిండ్రు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కాబట్టి ముఖం చెల్లాలి కాబట్టి అందరికీ వేస్తున్నామని చెప్పి ఈ విడత అందరికీ వేసింది. ఏది దానికి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఇచ్చిన బోర్డు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమని 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసినామని వేసినే మాట్లాడుతున్నాం. బిడ్డ మనం 3 సార్లు ఇదే లెక్కన వేసేది కదా, ఆ బాకీ కట్టు అని కాదు మనం కోట్లకు వచ్చినాం కదా. నువ్వు చెప్పినా బాకీ పడ్డావు కదా, అవి కట్టు మొదలు. రైతాంగానికి అవి బోనస్ ఈ యాసంగిలో ఒడ్లు తీసుకున్నటువంటి మొత్తం బోనస్ ఇచ్చినాకనే మాట్లాడక. యాసంగి ఒడ్లు పడితే కల్లాల కాడ కొనలికే తూకం చేసి తీసుకపోయికే 20 రోజులు 15 రోజులు నెల ఆయన ఎత్తుకున్నాక మళ్ళీ ఎత్తినప్పుడు కాంట బరాబర్ ఉంటుంది, తూకం బరాబర్ ఉంటుంది. వాడు తెచ్చుకున్న కాడ మీ దాంట్లో 4 క్వింటాలు కట్, మీ దాంట్లో 5 క్వింటాలు కట్. వారి అబ్బాయి ఆగిన కట్టేందుకే సర్కార్ అబ్బాయి ఆగిన రైతుల కష్టాన్ని కట్టెట్లా చేస్తారో నాకు